హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్, బీరంగూడ, నర్రెగూడ, తెల్లాపూర్ గ్రామాల్లో 1980లో సొసైటీకి చెందిన 8,500 మంది సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేశారు. 1982 గ్రామ పంచాయతీ అనుమతులు, జిల్లా రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్వెన్షన్ ఎన్ఓసి ఇవ్వడంతో సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి వరకు సొసైటీకి చెందిన భూములన్నీ రెవెన్యూ రికార్డు పరంగా పట్టా భూములుగానే నమోదయ్యాయి. అయితే అప్పటి ప్రభుత్వం ఈ 88 ఎకరాల భూమిని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో సొసైటీ దానిని హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు యథాతథ స్థితిగానే కొనసాగించాలని తీర్పునిచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తమ మీద కక్ష సాధింపు మొదలైందని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 1986లో అప్పటి తహసీల్దార్ భూమిపై అభ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్నేని సీతాదేవి అధ్యక్షన 19 మందితో కూడిన హౌస్ కమిటీని నియమించింది. 1999లో ఈ కమిటీ తాము భూములు కొన్న ప్లాట్లలో గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలతో తెలియక మోసపోయిన కొనుగోలుదారులకు 1985 నుంచి 1995 మధ్య ఉన్న ప్రభుత్వ విలువల ప్రకారం ఈ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయవచ్చని కమిటీ తుది నివేదికలో సిఫార్సు చేసింది. అప్పటి వరకు సొసైటీ భూముల్ని కలెక్టర్ ఆధీనంలో ఉంచి దానికి ఇన్ఛార్జిగా డిఆర్ని నియమించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. మరోవైపు ప్రైవేట్ పట్టా భూములను బేషరతుగా రిలీజ్ చేయాలని, మాజీ సైన్యులకు కేటాయించిన భూముల విషయంలో నిర్ణీత గడువును పరిగణలోకి తీసుకోవాలని, ఒకవేళ ప్రభుత్వ అసైన్డ్ భూములుంటే హౌస్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని 1985-95 మధ్య ఉన్న మార్కెట్ విలువను వసూలు చేసి ప్లాట్స్ కొనుగోలుదారులకు న్యాయం చేయాలని, 90 రోజుల్లోపు తీర్పును అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారు. అయితే ఆ తీర్పును ఇప్పటికీ అమలు చేయకపోవడంపై సొసైటీ సభ్యులు న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును అమలు చేయకపోగా సొసైటీ సభ్యులు కొనుగోలు చేసిన భూముల్లో అటవీ శాఖ సహకారంతో మొక్కలు నాటడం అత్యంత దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది వ్యక్తులు రాజకీయ నేతల అండతో సొసైటీ భూముల్లో ప్రైవేట్ సర్వే నెంబర్లు వేసి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధరణి పోర్టల్లోని లోపాలు కబ్జాదారుల పాలిట వరాలుగా మారాయని చెబుతున్నారు. కుంచాల శ్రీనివాసరావు, జైస్వాల్ అగర్వాల్, భూపాల్ రెడ్డి లాంటి కబ్జా రాయిళ్లు అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి తప్పుడు పత్రాలతో ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతున్నట్లుగా తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి, స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి తమ ఆవేదనను అర్థం చేసుకుని ఈ అవినీతి బాగోతాలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మనాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. బ్రహ్మనాయుడు, చెప్పండి, ఓవరాల్ గా అక్కడ బాధితులు ఏమంటున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధురి, ఇక్కడ మనం ప్రస్తుతం హైదరాబాద్లోని అమీన్పూర్లో ఉన్నాం. ఇక్కడ హృదయ వికారమైనటువంటి సంఘటనలు అయితే స్పష్టంగా చూడొచ్చు. 1980 దగ్గర నుంచి కూడా ఇక్కడ బాధితులు వారి భూముల కోసం అయితే పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికే 2 జనరేషన్లు కూడా పూర్తయిన పరిస్థితి. 3వ జనరేషన్ సంబంధించినటువంటి వారు వారసులు ఎవరైతే ఉన్నారో వారు చాలామంది ఇక్కడ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా మొదటి 2 జనరేషన్ సంబంధించి వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి ఇంకా పోరాటం చేస్తున్నారు. 1980 ప్రాంతంలో ఇక్కడ అమీన్పూర్ సొసైటీకి సంబంధించి ఎవరైతే భూములు కొన్నారో ఆ భూములు మరి వారికి ఇప్పటికీ కూడా ఆ భూములకి సంబంధించి ఎంతోమంది కబ్జాదారులు ఈ భూముల మీద వారి ప్రతాపం చూపిస్తున్నారు. అదేవిధంగా హైకోర్టు తీర్పును కూడా ప్రభుత్వాలు అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొల్లని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఇక్కడ వీరందరూ కూడా దీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నడి ఎండలో మనమైతే చూడొచ్చు. ఇక్కడ నడి ఎండలో ఎంతోమంది మహిళలు, అదేవిధంగా వృద్ధులు ఎంతోమంది ఇక్కడ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. వారి భూముల కోసం పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ అమీన్పూర్ సొసైటీకి సంబంధించిన భూముల్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిన
కట్టినటువంటి ప్రదేశం కూడా ఇప్పుడే నేనైతే కొద్దిసేపటి క్రితం పరిశీలించి వచ్చాను. అయితే దీనికి సంబంధించి అసలు ఒక్కొక్కరితో మాట్లాడదాం, వాళ్ళందరూ వాళ్ళ యొక్క బాధలు తెలుసుకుందాం. ఇక్కడ సొసైటీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అడుసుమల్లి వెంకటేశ్వర గారు ఉన్నారు మనతోటి, వారితో మాట్లాడదాం. ఇక్కడ వారు ఈ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. వెంకటేశ్వర గారు చెప్పండి, అసలు ఏంటి సార్ ఈ అమీన్పూర్ భూముల పరిస్థితి ఏంటి? ఇంతమంది బాధితులు, ఇంతమంది మహిళలు, వృద్ధులు, అదేవిధంగా ఉదయం నుంచి కూడా మీరు పోరాటం చేస్తా ఉన్నారు. పొద్దున్న నుంచి కూడా నడి ఎండ కూడా వదిలిపెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉన్నారు, ప్రతిరోజు వస్తా ఉన్నారు అని చెప్పేసి తెలిసింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు స్పందించలేదు. అసలు ఈ భూముల యొక్క చరిత్ర ఏంటి? ఈ భూములు ఎప్పుడు కొన్నారు? ఈ భూములు మీకు కాకుండా చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, ఆ శక్తులు ఎవరు? బ్రహ్మనాయుడు గారు ప్రత్యేకంగా ప్రైమ్ అయిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ భూములు 1980లో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అనేటువంటి ఒక సొసైటీ, అప్పటి అధ్యక్షుడు వాలా నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ సొసైటీ 1981 నుంచి లోకల్గా ఉండేటువంటి రైతుల దగ్గర నుంచి రిజిస్టర్ ద్వారా కొనుగోలు చేసినటువంటి ఈ భూముల్లో సుమారు 8,500 మంది సభ్యులుగా చేరినటువంటి మా అందరూ కూడా మా తల్లిదండ్రులు కొన్నారు. అప్పుడు 8,500 మంది సభ్యులుగా ఇక్కడ అందరూ కూడా ఇండివిజువల్ ప్లాట్స్ సుమారు 300 గజాల నుంచి మొదలుకొని 500 గజాలు కాక ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో కొనుక్కోవడం జరిగింది. ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ అంటే మీ అందరికీ తెలుసు, చాలా సాదా సీదా ఉన్నటువంటి చాలా నిరుపేదల వాళ్ళు పైసా కూడబెట్టుకొని ఇవన్నీ కూడా కొనుక్కున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ రకాలైనటువంటి ప్రభుత్వాలు దీనికి ఎన్ఓసి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చి ఇవన్నీ కూడా మాకు ప్లాట్లు కొనుక్కోమని ఆ రోజుల్లో చెప్పారు. పంచాయతీ అనుమతులు కూడా దీనికి ఉన్నాయి. అందువల్లే వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మికొన్నారు తప్ప ఇలా కావాలని ఎవరు కూడా ప్రభుత్వాన్ని మోసం చేయాలని కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నారాయణరావు గారు తప్పు చేస్తే ఆ తప్పిదంలో అప్పటి జిల్లా కలెక్టరు, తహసీల్దార్లు, డిఆర్ఓలు వీళ్ళందరూ కూడా వాళ్లే శిక్షార్హులు తప్ప ఈ శిక్షను మా మీద తప్పు వాళ్ళు చేస్తే శిక్ష మా మీద వేయటం ఇదంతా కరెక్ట్ కాదు. మేమందరం కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా న్యాయ పోరాటం చేస్తున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 1996లో దీని మీద ఒక ఎన్నేని సీతాదేవి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ చేయాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో అప్పటికే ఇవన్నీ కూడా పట్టా భూములుగా రికార్డులో నమోదై ఉన్నాయి. ప్రభుత్వ రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా పట్టా భూములుగా ఉన్నటువంటి ఈ భూములు 96 నుంచి కూడా దీని రూపురేఖలన్నీ కూడా మారినాయి. ఎందువల్లంటే 1954కి వెళ్ళి దీని మీద కక్ష కట్టినట్టు అప్పుడు ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి గైరాన్ సర్కారు ఖారీజ్ ఖాతా అనే రికార్డులో ఉన్నటువన్నీ కూడా 96లో రికార్డుకి ఎక్కించి ఇమీడియట్లీగా ఎన్నేని సీతాదేవి కమిటీ ద్వారా ఈ నివేదిక కోరగా వచ్చేసి ఇక్కడ దీనిలో పట్టా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, పొలిటికల్ సబరస్ ల్యాండ్తో పాటు పేదలకు సంబంధించినటువంటి కేటాయించేటువంటి అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని చెప్పి కూడా నిర్ధారణ కమిటీలో తను 98లో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని మేము వ్యతిరేకిస్తూ 2006లో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు 2014లో తుది తీర్పు ఒక ఆర్డర్, దీంతో పాటు చాలా రకాల కేసులన్నీ కూడా బంచ్ ఆఫ్ కేసెస్ కూడా హైకోర్టులో మేమందరం కూడా అప్పీల్ చేయడం, దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా 2014లో వచ్చింది. అంతకు ముందల ఈ హౌస్ కమిటీ ఎప్పుడైతే మనకు 1996లో ఎన్నేని సీతాదేవి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి హౌస్ కమిటీ దీనిలో ఉన్నటువంటి పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా రిలీజ్ చేయమని, దాంతోపాటు ఏదన్నా ప్రభుత్వ అసైన్ భూములు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తెలిసో తెలియకో ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదాల వల్ల వీళ్ళు కొన్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రేటుని అంటే 1985 మొదలుకొని 90 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ విలువ ఆధారంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళకే రెగ్యులర్ చేయమని చెప్పి ఒక రికమెండేషన్ చేయడం.
42 ఏళ్ల నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న తమకు హైకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని కోరుతున్నారు ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్, బీరంగూడ, నర్రెగూడ, తెల్లాపూర్ గ్రామాల్లో 1980లో సొసైటీకి చెందిన 8,500 మంది సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేశారు. 1982 గ్రామ పంచాయతీ అనుమతులు, జిల్లా రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్జర్వేషన్ ఎన్ఓసి ఇవ్వడంతో సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి వరకు సొసైటీకి చెందిన భూములన్నీ రెవెన్యూ రికార్డ్ పరంగా పట్టా భూములుగానే నమోదయ్యాయి. అయితే అప్పటి ప్రభుత్వం ఈ 88 ఎకరాల భూమిని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో సొసైటీ దానిని హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు యథాతథ స్థితినే కొనసాగించాలని తీర్పునిచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తమ మీద కక్ష సాధింపు మొదలైందని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 1986లో అప్పటి తహసీల్దార్ భూమిపై అభ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం ఏనేని సీతాదేవి అధ్యక్షతన 19 మందితో కూడిన హౌస్ కమిటీని నియమించింది. 1999లో ఈ కమిటీ తాము భూములు కొన్న ప్లాట్లలో గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలతో తెలియక మోసపోయిన కొనుగోలుదారులకు 1985, 1995 మధ్య ఉన్న ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయవచ్చని కమిటీ తుది నివేదికలో సిఫార్సు చేసింది. అప్పటి వరకు సొసైటీ భూముల్ని కలెక్టర్ ఆధీనంలో ఉంచి దానికి ఇన్ఛార్జిగా డిఆర్ను నియమించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. మరోవైపు ప్రైవేట్ పట్టా భూములను బేషరతుగా రిలీజ్ చేయాలని, మాజీ సైనికులకు కేటాయించిన భూముల విషయంలో నిర్ణీత గడువును పరిగణలోకి తీసుకోవాలని, ఒకవేళ ప్రభుత్వ అసైన్ భూములుంటే హౌస్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని 1985, 95 మధ్య ఉన్న మార్కెట్ విలువను వసూలు చేసి ప్లాట్స్ కొనుగోలుదారులకు న్యాయం చేయాలని, 90 రోజుల్లోపు తీర్పును అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారు. అయితే ఆ తీర్పును ఇప్పటికీ అమలు చేయకపోవడంపై సొసైటీ సభ్యులు న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును అమలు చేయకపోగా సొసైటీ సభ్యులు కొనుగోలు చేసిన భూముల్లో అటవీ శాఖ సహకారంతో మొక్కలు నాటడం అత్యంత దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది వ్యక్తులు రాజకీయ నేతల అండతో సొసైటీ భూముల్లో ప్రైవేట్ సర్వే నెంబర్లు వేసి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధరణి పోర్టల్లోని లోపాలు కబ్జాదారుల పాలిట వరాలుగా మారాయని వారు చెబుతున్నారు. కుంజాల శ్రీనివాసరావు, జైస్వాల్, అగర్వాల్, భూపాల్ రెడ్డి లాంటి కబ్జా రాయిళ్లు, అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని వారు మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి తప్పుడు పత్రాలతో ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి, స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి తమ ఆవేదనను అర్థం చేసుకుని ఈ అవినీతి భాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
42 ఏళ్ల నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న తమకు హైకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని కోరుతున్నారు ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్, బీరంగూడ, నర్రెగూడ, తెల్లాపూర్ గ్రామాల్లో 1980లో సొసైటీకి చెందిన 8,500 మంది సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేశారు. 1982 గ్రామ పంచాయతీ అనుమతులు, జిల్లా రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్వర్షన్ ఎన్ఓసి ఇవ్వడంతో సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి వరకు సొసైటీకి చెందిన భూములన్నీ రెవెన్యూ రికార్డ్ పరంగా పట్టా భూములుగానే నమోదయ్యాయి. ఈ 88 ఎకరాల భూమిని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో సొసైటీ దానిని హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు యథాతథ స్థితినే కొనసాగించాలని తీర్పునిచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తమ మీద కక్ష సాధింపు మొదలైందని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 1986లో అప్పటి తహసీల్దార్ భూమిపై అభ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్నేని సీతాదేవి అధ్యక్షతన 19 మందితో కూడిన హౌస్ కమిటీని నియమించింది. 1999లో ఈ కమిటీ తాము భూములు కొన్న ప్లాట్లలో గవర్నమెంట్ అసైన్ ల్యాండ్లు కూడా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలతో తెలియక మోసపోయిన కొనుగోలుదారులకు 1985, 1995 మధ్య ఉన్న ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయవచ్చని కమిటీ తుది నివేదికలో సిఫార్సు చేసింది. అప్పటి వరకు సొసైటీ భూముల్ని కలెక్టర్ ఆధీనంలో ఉంచి దానికి ఇన్ఛార్జిగా డిఆర్ని నియమించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. మరోవైపు ప్రైవేట్ పట్టా భూములను బేషరతుగా రిలీజ్ చేయాలని, మాజీ సైన్యులకు కేటాయించిన భూముల విషయంలో నిర్ణీత గడువును పరిగణలోకి తీసుకోవాలని, ఒకవేళ ప్రభుత్వ అసైన్ భూములుంటే హౌస్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని 1985, 95 మధ్య ఉన్న మార్కెట్ విలువను వసూలు చేసి ప్లాట్లు కొనుగోలుదారులకు న్యాయం చేయాలని, 90 రోజుల్లోపు తీర్పును అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారు. అయితే ఆ తీర్పును ఇప్పటికీ అమలు చేయకపోవడంపై సొసైటీ సభ్యులు న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును అమలు చేయకపోగా సొసైటీ సభ్యులు కొనుగోలు చేసిన భూముల్లో అటవీ శాఖ సహకారంతో మొక్కలు నాటడం అత్యంత దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది వ్యక్తులు రాజకీయ నేతల అండతో సొసైటీ భూముల్లో ప్రైవేట్ సర్వే నెంబర్లు వేసి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధరణి పోర్టల్లోని లోపాలు కబ్జాదారుల పాలిట వరాలుగా మారాయని వారు చెబుతున్నారు. కుంజాల శ్రీనివాసరావు, జైస్వాల్ అగర్వాల్, భూపాల్ రెడ్డి లాంటి కబ్జా రాయిళ్లు అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి తప్పుడు పత్రాలతో ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి, స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి తమ ఆవేదనను అర్థం చేసుకుని ఈ అవినీతి బాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
ఆయన ఏమన్నాడు, సార్ మీరు కనీసం ఆ ఫోటో కూడా చూడలేదు వాట్సాప్లో. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే నేను సార్ అక్కడ వచ్చిన వాళ్ళని ఆపినా, మీరు రండి సార్ వాళ్ళు వినట్లేదని అంటే, నువ్వెవరై ఆపడానికి అన్నాడు నన్ను. మా భూమిలో కడుతుంటే వానికి అవకాశం ఇచ్చినవు ఒక బిల్డర్కు 2 ఫ్లోర్లు అనుకోవాలి కదా సార్. వాళ్ళు ఇచ్చే వాళ్ళు 10,000 ఇస్తారు, 1,00,000 అయిన ఇస్తారు సార్. కబ్జా వచ్చిన మేము ఎక్కడ ఇస్తాం సార్? మేము 1984 నుంచి తీసుకున్న భూములు మా సొంత ఆర్జితంతో మేము 10,000 ఇవ్వలేము. మేము 10,000 ఇవ్వలేక రెంటింటి నుండి మేము ఎక్కడి నుంచి ఇస్తాం సార్? సార్ ఇది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, మన ఇన్ఛార్జి మంత్రివర్గులు కానీ, రెవెన్యూ మంత్రివర్గం, వీళ్ళందరికీ మా అందరి తరఫున 1,700 మంది తరఫున నేను నమస్కరిస్తున్నాము. ఇంతటితో మమ్మల్ని మా బాధలు ఆలోచించండి సార్. మా బాధలు ఆలోచించి ఇంతమంది ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళు, వీళ్ళంతా చాలామంది, సగం మంది నాతో పాటు తీసుకున్న వాళ్ళు, 2 నా పాటు 5 తీసుకున్నాం. అందులో 3 చనిపోయారు. నేను ఒక్కడనే ఉన్నా. నేను కొంచెం ఏదో ఇదిగున్నాం కదా దేవుని దయతోటి. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి మా ప్రైమ్ నైన్ న్యూస్ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా. హలో 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 అసలు ఈ ఇష్యూ సంబంధించి ఇప్పటివరకు మీరు ఎంతమంది అధికారులు కలిశారు? అయితే ఇన్ని వందల మంది దాదాపు 1985 నుంచి పోరాటం చేస్తామంటే, అంటే 1985 నుంచి 80లో కొన్నారంట. 81, 82లో ఇష్యూ వచ్చి 85. అంటే తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచి కూడా ఈ సమస్య ఉంది. సో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, రోసయ్య గారు అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. దాదాపు 6-7 ముఖ్యమంత్రులు వచ్చి పోయారు. వాళ్ళందరూ మహానేతలుగా పేరు తెచ్చుకున్నారు. కానీ మీ సమస్య తీర్చలేదు. ఎందుకని? ఇది 82లో 1,100 ఎకరాలు నారాయణరావు అనే ఒక వ్యక్తి 4 ఏరియాల్లో లేఅవుట్ వేసాడండి. ఒకటి కొల్లూరు, బాలాజీ నగర్, బంగారుగడ్డ, అమీన్పూర్, బీరంగూడ అండ్ తెల్లపూరు. ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ హౌస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనే పేరు మీద ఒక సొసైటీ ఏర్పాటు చేసి పర్ మెంబరు 100 రూపీస్ కట్టి షేర్ హోల్డర్ అయ్యారు అందరు దానిలో. అండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మొత్తం ఏదైతే యాక్ట్ ఉందో, సొసైటీ యాక్ట్ ఉందో, దాని ప్రకారం అంతా చేసుకుంటూ వచ్చి 82 నుంచి స్టార్ట్ చేశారండి. భూములన్నీ 80 చిల్లర నుంచి కొని 82 నుండి లేఅవుట్లు గీసుకోవడం కానీ, అంత ప్లానింగ్ కానీ, గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కానీ అన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా 83, 84 ఆ ప్రాంతం నుంచి రిజిస్ట్రేషన్స్, సేల్ డీడ్లు చేశారు. సో అక్కడి నుంచి 96 వరకు ప్రాబ్లం లేదండి. 96 తర్వాత నుంచి ప్రాబ్లం రైజ్ అయింది. 96లో ఒక గవర్నమెంట్, అప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చేసి కొంత భూమి కేటాయిస్తే దానికి సొసైటీ అడ్డు తిరిగినందువల్ల ఇవన్నీ ఏ భూములు ఆ భూములు అని చెప్పనని దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ హౌస్ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ తేల్చమని చెప్పనని ఏదైతే అసెంబ్లీలో హౌస్ కమిటీ ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణగా తేల్చారండి. 4 రకాల భూములు అని చెప్పనని తేల్చారు. ఆ 4 రకాల భూములో పట్టా ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేయండి. ఏదైతే గవర్నమెంట్ అనబడే భూమి అయితే అంటున్నారో దాన్ని మీరు ఏదైతే దాని పరిష్కారం దిశగా ఆలోచించి ఒక రేట్ ఫిక్స్ చేసి 85 నుంచి 96 మధ్య ఒక రేట్ ఫిక్స్ చేసి దాన్ని 500, 1000 రూపాయల అనే దాన్ని ఒక ఫిక్స్ చేసి LRS బేస్ మీద రెగ్యులరైజ్ చేయండి అని చెప్పనని హౌస్లో ఒక తీర్మానం పెట్టిందనమాట. పెట్టి దాని తర్వాత 2006లో ఒక 400 ఎకరాలు తెల్లపూర్లో ప్యూర్ అసైన్ ల్యాండ్ 100 ఎకర్స్ ప్లస్ ఈ 300 లేఅవుట్ ఏదైతే ఉందో 300 ఎకర్స్ 400 ఎకర్స్ కలిపి టెస్మెన్స్ పేరు అనే కంపెనీకి ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత మేము ప్లాట్ ఓనర్స్ అందరూ నెంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్ హైకోర్టుకి సబ్మిట్ చేసాం 2006లో. తెలీదు. అంటే మాది అనుకుంటా మేము ఉన్నాము.
ఆల్రెడీ ఈ పాటికి టెస్ట్మెంట్స్ పేరుకి ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం అయిపోయేది. అప్పుడు ఆ 400 ఇస్తే ఇది మాది, మేము ఇలా కొన్నాము, చట్టబద్ధంగా కొన్నాము అని చెప్పనని మేము హైకోర్టులో ప్రూఫ్ చేసుకున్నాము. ఏదైతే హైకోర్టులో 2006, 7 ప్రాంతంలో 8 ప్రాంతంలో నంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ఫైల్ అయినాయో దానికి 2014 ఫిబ్రవరి 21న జడ్జిమెంట్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన జస్టిస్ సంజయ్ కుమార్ గారు నేతృత్వంలో అది బయటకు వచ్చింది జడ్జిమెంట్. సో అప్పుడు ఆయన ఏమని ఇచ్చారు అని అంటే, ఇదంతా గవర్నమెంట్ అధికారులు, పై అధికారులు అందరూ చేసిన తప్పిదాలు, వాళ్ళు ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్, వాళ్ళు చాలా పూర్ పీపుల్. అప్పుడు 200, 300, 100 రూపాయల జీతగాడు కూడా కొనుక్కున్నాడండి నెల ఇంత కట్టుకొని. అటువంటి ఉన్న వాళ్ళు నష్టపరచకూడదు మనము. సో దీనికి ఒక రేట్ ఫిక్స్ చేసి మీరు రెగ్యులరైజ్ చేయండి అని హౌస్ ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీని మీరు ఫాలో అయ్యి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోండి అని చెప్పనని జడ్జిమెంట్ సారాంశం ఉందండి. అది పాయింట్ టు పాయింట్ చదివితే అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఒక డౌట్ ప్రధానంగా 1980 నుంచి ఈ సమస్య నలుగుతూ ఉంది, దాదాపు 44 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఈ అమీన్పూర్ భూములకు సంబంధించి కొంతమంది, దాదాపు కొంత భూమి కూడా ఇక్కడ వేరే వాళ్ళు ఆక్యుపై చేసి బిల్డింగ్లు కూడా కట్టారని చెప్పేసి స్థానికంగా కూడా చర్చ నడుస్తుంది. అయితే మరి ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, మీరందరూ ఎందుకు మీరు ఇక్కడ కనీసం ఒక రేకుల షెడ్ అయినా వేసుకోలేకపోయారు? మీ భూములు వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే ఎందుకు చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది మీకు? మాది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జూన్ 2 స్టేట్ బైఫరికేషన్ అయిందండి. అయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం అయింది, కొత్త ప్రాంతం అయింది. మళ్ళీ దాన్ని భూములు మళ్ళీ కమిటీలని అవన్నీ ఎంక్వైరీలని అవన్నీ చేసిన మీదట మేము ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని గౌరవించి మేము స్టిల్ నవ్వున్నామండి. ఎందుకంటే డిఆర్ఓ కస్టడీ పెట్టారు 2006 నుంచి. ఆ కస్టడీ హైకోర్టుకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు కస్టడీలో ఉంచండి ఈ భూములు, తీర్మానం జడ్జిమెంట్ వచ్చే వరకు అన్నట్టు చెప్పారు. సో ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు కోర్టును గౌరవించి మేము తీర్మానం అది ఇప్పటి వరకు గమ్మునున్నామండి. ఇప్పటికీ కూడా డిఆర్ఓ కస్టడీ ఉంది. మధ్యలో అయితే ఒక 3 years కస్టడీని లోకల్ పొలిటికల్ నాయకులు దాన్ని తీసేసి కొన్ని పట్టా భూములు రెవెన్యూ రికార్డుల్లో మార్చారండి. అది 2018, 19, 17, 18, 19, 20 ఆ ప్రాంతంలో. మళ్ళీ 21 నుంచి మళ్ళీ డిఆర్ఓ కస్టడీని లైవ్లోకి తీసుకొచ్చారు. కావాలంటే మీరు కలెక్టరేట్లో మీరు రికార్డ్స్ చూడొచ్చు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు రికార్డ్స్ చూడొచ్చు. ఇవన్నీ చాలా రికార్డ్స్ అండి. లోకల్ పాత గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, పాత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్లస్ ఇప్పుడున్న ఒకే ఒక వ్యక్తి అండి. ఇప్పుడు ఒక వ్యక్తి సైలెంట్ అయిపోయారు. ఒక వ్యక్తి ఏదైతే ఉన్నారో చైర్మన్ అనబడే వ్యక్తి 2000 పాండురంగారెడ్డి అండి అతని పేరు. అతను కొడుకు కలిసి తర్వాత దాస్ అనే ఒక అతను, తర్వాత ఇంకొక అతను వాళ్ళకి లీగల్గా ఒక అతను శివ అనే అడ్వకేట్ అండి. నేను దయచేసి హైకోర్టును కావచ్చు, గవర్నమెంట్ని కావచ్చు కోరుకుంటున్నా, ఆ శివ అనే అడ్వకేట్ యొక్క లీగల్ అతని యొక్క పట్టాని క్యాన్సిల్ చేయమని కోరుస్తున్నానండి. నేను దయచేసి నేను గవర్నమెంట్ని ఒకటే వేడుకుంటున్నా, అతని అడ్వకేట్ అనే అతను ఇంత ప్రజల్ని బాధ పెట్టే విధంగా లోకల్ కోర్టులో ఒక ఆర్డర్స్ తీసుకొచ్చి, చిన్న ఆర్డర్స్ తీసుకొచ్చి, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్, అవి పట్టా ల్యాండ్స్ అన్నట్టు మమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తున్నారంటే, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తులను కావచ్చు, మా ప్లాట్ ఓనర్లు అందరం కావచ్చు, యూనియన్గా మేము ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళ టీం మొత్తానికి ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఆ టీం వాళ్ళకి ఏం చేస్తారంటే, మన పాండురంగారెడ్డి కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి, తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మేము రేవంత్ సార్ని ఒక్కటే కోరుకుంటున్నాం, మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ని, ప్రజల తరఫున మాకు మా సొసైటీ తరఫున 4 లేఅవుట్లో కూడా మొత్తం గందరగోళం జరిగిపోయింది. మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేకూర్చాల్సిందిగా మేము ఈ ప్లాట్ఫామ్ మీదుగా మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరుచున్నాం సార్. మా ప్లాట్ ఓనర్లు అందరి తరఫున మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, అందరూ అడగండి, సిబిఐ ఎంక్వైరీ జరిపించమని కోరండి. అందరూ సిబిఐ ఎంక్వైరీ కావాలి సార్, వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ మాకు కావాలి. మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా సీఎం సార్ని, రెవెన్యూ మినిస్టర్ సార్ని, ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ని మేమందరినీ కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ మేడంని అందరినీ కోరుతున్నాం. మాకు సరి అయిన న్యాయం చేయాలి, యాజ్ పర్ చట్ట ప్రకారం చేయాలని మేము కోరుతున్నాం సార్. అడుసుమల్లి గారు ప్రధానంగా మీరు వీళ్ళందరికీ లీడ్ తీసుకొని ఫైటింగ్ చేస్తున్నారు. గతంలో కూడా మీరు
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించారు, స్థానికంగా కార్పొరేటర్ కూడా పోటీ చేశారు. సో మరి రాజకీయంగా మీకేమి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి మారిందో వారే మీకేం సహకరించలేదు రాజకీయంగా? వాస్తవంగా పనిచేస్తామని చెప్పారు, చెప్పులు అరిగిపోయేదాకా తిరిగాం. కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది ఆ పార్టీ. దాని గురించి ఇప్పుడు అది పాతకాలం, అది ఒక పీడకలుగా చిత్రీకరించుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అందరి ద్వారా విన్నవించేది ఏంటంటే, సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక కాన్సెప్ట్తో ప్రభుత్వంలో రెవెన్యూ విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో ధరణి అనేటువంటి ఒక దారుణమైన పథకాన్ని రూపురేఖలు మార్చాలని మీరు వచ్చారు. కాబట్టి ఇది గత ప్రభుత్వంలో ఈ ధరణి అనే కార్యక్రమం వచ్చిందని చెప్పి మేము ఆ పార్టీలో ఉన్నాము, మేము పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. కానీ ఆ ధరణి వెబ్సైట్ వల్ల ఇన్ని దారుణాలు జరుగుతాయని కల్లో కూడా ఊహించలేదు సార్. మేము నిజంగా ఇంతమంది తరపున మేము అనుభవించిన క్షోభ కూడా మీ అందరి దగ్గర విన్నవిస్తున్నాం సార్. మీరు ఏం జరిగింది సార్ ధరణి వెబ్సైట్ వల్ల? ఇక్కడ ధరణిలో ప్రతి ఒక్క దరిద్రుడు, ఏ పని చేతగానోడు, ఏ పని చెయ్యనోడు అందరూ కూడా ఒక అమీన్పూర్ భూముల్ని కబ్జా చేయాలనేటువంటి తతంగం తప్ప ఏ ఎదవకి కష్టపడి సంపాదించుకున్నాం అనేటువంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు ఇక్కడ. అంటే రాష్ట్రంలోని ప్రతి కబ్జాదారుడు అమీన్పూర్ భూముల మీదే వాళ్ళ కన్నేసి, దీనికోసమే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, దీనికోసమే చైర్మన్లు అవుతున్నారు, దీనికోసమే వార్డు మెంబర్లు అవుతున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. రాజకీయ నాయకులందరూ కూడా ఈ అమీన్పూర్ భూమి కనపడుతుంది కాబట్టి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక దుర్బుద్ధితో, దురాశతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మరొక్కసారి మీరు మీ అందరూ కూడా వినోద్ చేసిన ఇంతమంది ప్రజానీకం తరపున సుమారు 1,00,000 మంది అయ్యారు. ఇప్పుడు దాకా 8,500తో స్టార్ట్ అయినటువంటి ఈ సొసైటీ నేటికి ఆ కుటుంబాలన్నీ కలిసి 1,00,000 కుటుంబాలైనాయి. ఇక్కడే 1,700 అనమంటే దగ్గర దగ్గర 50-60 వేల మంది ఒక అమీన్పూర్లోనే ఉన్నారు. కాబట్టి ఇన్ని కుటుంబాల్లో ఇళ్లల్లో మీరు దీపాలు వెలిగించిన వాళ్ళు అవుతారు. వీళ్ళందరికీ ప్లాట్లు ఇప్పించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రైవేటు కుట్ర, కాంట్రాక్టర్ల కుట్రతో దాగినటువంటి ఈ మొక్కల కార్యక్రమం. ఎందుకంటే ఈ మొక్కలన్నీ కూడా పెద్ద వైపుగా మెరుగుతాయి. ఆ మొక్కలు దాకే కాంట్రాక్టర్కి ఏదైతే ఉన్నాడో తనకు మొక్కలు పెరిగితే దాన్ని ఎక్కడెక్కడో వేయాలని చెప్పి మొక్కకు 500 నుంచి 1000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఆ కక్కుర్తి పడి కనపడిన జాగాలో మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడ కూడా చేయొద్దండి. మీరు దయచేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఇక్కడ మొక్కలు నాటారు, ఆ మొక్కల తర్వాత తీసేశారు అన్నారు. ఎవరు నాటారు, ఎవరు పీకేశారు? ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళనేమో కొంతమంది చెప్తారు, మున్సిపాలిటీ వాళ్ళని చెప్పేమో కొంతమంది చెప్తారు. వాళ్ళందరూ అటవీ శాఖ వాళ్ళకి అనుసంధానంగా మొక్కలు వేస్తున్నారని చెప్పి నిన్న వచ్చారు. నిన్న అందరం కూడా లైన్ వేస్తే అవన్నీ కూడా మేము అడ్డుకున్నాం. మమ్మల్ని సాయంత్రం 6-7 గంటల దాకా పోలీస్ స్టేషన్లో పెట్టడం కూడా జరిగింది. మేము ఈ మొక్కలు ఆపే వరకు మా కంఠంలో ప్రాణాలు ఉండే వరకు పోరాడతాం. ఈ పట్టా భూములు ఈ వివాదంలో ఉన్నటువంటి కోర్టు వివాదంలో ఉండే భూముల్లో ఎలాంటి ఆక్యుపేషన్లు కానీ ఎలాంటి చెట్లు నారే కార్యక్రమం జరగకూడదని మనం చేస్తున్నాం. దానికి తోడు డిఆర్ఓ కస్టడీ అంటే ప్రభుత్వ కస్టడీలో పెట్టారు. ప్రభుత్వం కోర్టులు ఒక తీర్పు ఇచ్చే వరకు, ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వరకు ఈ యొక్క భూముల్లోకి, ఈ యొక్క మా ప్లాట్లలోకి ఎవరు రావద్దని చెప్పి వీళ్ళందరి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినయం చేస్తున్నాం. అయితే సార్ మీకు అండగా ఎవరన్నా రాజకీయ నాయకులు ఉన్నారా? మాకెవరు కూడా రాజకీయ నాయకులు అండ ఉండదు. ఎందుకంటే పోరాటేవాడు ఎవడు కూడా అండ ఉండదు. కాళ్ళు పట్టుకునే వాళ్ళకి మాత్రమే అండ ఉంటుంది. ఇక్కడ మేము మా ప్లాట్ల గురించి కాళ్ళు కూడా పట్టుకున్నాం. కానీ ఏంటంటే ఇక్కడ మేము జనాల తరపున పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకెవడు కూడా సపోర్ట్ ఉండదు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వాన్ని మనం అప్పుడే ఏమంటానికి కూడా లేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు మేలు చేస్తారని చెప్పి అందులో ముఖ్యమంత్రి గారు చాలా కష్టాలకి వదులుకొని నేలకేసిన రబ్బర్ బంతిలాగా ఎంతైతే స్పీడ్గా నేలకేసి కొట్టారో అంత పైకెత్తినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మీద వీళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది. వీళ్ళందరి కోరికలు తీర్చి మా ప్లాట్లు మాకు ఇస్తారని చెప్పి 40 సంవత్సరాల చరిత్రకు, 40 సంవత్సరాల మా బాధలకు స్వస్తి పలికిస్తారని చెప్పి కోరుతున్నాం. దానితో పాటు స్థానిక ఇన్ఛార్జి మంత్రిని కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా చేతులెక్కి మొక్కుతున్నాం. అయ్యా వీళ్ళందరికీ న్యాయం చేయండి. మాకు ఏమొద్దు, మనులొద్దు, మాణిక్యాలొద్దు. మాకు ఇక్కడ ప్లాట్లు మాకు ఇప్పిస్తే మీ ఫోటో పెట్టి, మీది ముఖ్యమంత్రి గారిది, మీ ప్రభుత్వం ఫోటో పెట్టి మేము పూజిస్తాము. మా ఇళ్లలో దీపాలు వెలిగించమని చెప్పి ఒక ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇంటికి నోసుకునే విధంగా మా ప్లాట్లు మాకు ఇచ్చండి. అది కూడా ఊరక కాదు, ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి కొద్ది మొత్తంలో వసూలు చేయండి. మేము రెగ్యులరైజ్ ఛార్జెస్ చెల్లిస్తామని చెప్పి
ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అయితే అడుసుమల్ గారు ఏమన్నా ఇక్కడ ఏదన్నా ప్లాట్లు కబ్జాకు గురైన ప్లాట్లు ఏమైనా ఐడెంటిఫై చేశారా? దాదాపు 280 ఎకరాలు అని చెప్తున్నారు. సో 280 ఎకరాలు ఖచ్చితంగా ఉన్నాయా, లేకపోతే ఏమైనా కబ్జాకు గురైనా? అదేవిధంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కూడా దీని ఈ భూమిలోనే కట్టారని చెప్పేసి చెప్తారు. సర్వే నెంబర్ 993/1 992లో సుమారు 30 ఎకరాల్లో అప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా, ఉత్తర్వులు ఇవ్వకుండా చాటుమాటు వ్యవహారం చేసిన మాట వాస్తవం. దాన్ని ఆ రోజుల్లోనే మేము ధర్నా చేసాం, కోర్టులో కూడా మేము వాయిద్యం వేసాం. దానికి సంబంధించినటువంటి అప్పటి అడ్వకేట్ జనరల్ గారు కానీ, మన జిల్లా కలెక్టర్ వారు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా కోర్టుకి అటెండ్ అయ్యి ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కాబట్టి దాన్ని ఆపద్దు, దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని వాళ్ళు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు కూడా ఒక హామీ కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకం మీద మేము ఇంకా కూడా ఆ కోర్టు వెళ్తానే ఉన్నాం జరుగుతుంది. దానికి తోడు ఆ పక్కన ఉన్నటువంటి ఎవరో భాష అంట, ఆ ప్రబుద్ధుడు ఆ పక్కన వరుసగా 100 గజాలేసి మా ప్లాట్లలో 100 గజాలు నోటరీ ద్వారా తప్పుడు పత్రాలను సృష్టించి దానికి కరెంటు కూడా ఇస్తున్నారు. దానిలో రంగులేసి కరెంట్ వేసి ప్రభుత్వం వాళ్ళ ఒక రిట్ పిటిషన్, ఒక పాత రిట్ పిటిషన్, ఆ రిట్ పిటిషన్ కూడా 994 సర్వే నెంబర్కి వేస్తే ఆడు సుమారు 5-6 సర్వే నెంబర్లో రూములు కడుతున్నా మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా రెవెన్యూ వాళ్ళంతా కూడా తూతూ మంత్రంగా వాడు 20 ఇళ్ళు కడితే 2 ఇళ్ళు కూలగొట్టేసి మేము కూలగొట్టామన్న ఫోటోలన్నీ కూడా మాకు పెట్టడం ఈ విధంగా మాకు కంటి తురుపు చర్యగా ఉంది. ఇలా చాలామంది సుమారు 70-80 సంవత్సరాల ఆ వయసు వాళ్ళందరూ కూడా అక్కడ కూడా ఆయన బాధ్యులు. వాళ్ళు అవి కూడా తక్షణమే అవన్నీ కూడా కూలగొట్టించండి, వాళ్ళతో కుమ్మక్కవద్దు, మాకు న్యాయం చేయండి, కుమ్మక్కు రాజకీయాలకు స్వచ్ఛ పలకండి. అది గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలని తిరగదోడి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలని చెప్పి జీవితంలో మళ్ళా ఈ పేదల భూములు, పేదల ఇళ్ల స్థలాల జోలి రావద్దని చెప్పి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను. అడుసుమల్ గారు, ఈ పోరాటంలో మీకేం బెదిరింపులు కానీ అలాంటి ఏమి ఇబ్బందికర వాతావరణం ఏమి చోటు చేసుకోలేదా? అనుదినం ప్రతిరోజు ఈ మధ్య తక్కువేని ఒకడేమో నీ కార్ని కింద నుంచి పైకి లేపేస్తా, నేను బాంబు పెట్టి పేల్చేస్తా, నిన్ను ఇంకోటి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని కూడా చాలా చేశారు. ఏది ఏమన్నా ఒకసారి కేసు కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కాళ్ళబేరానికి కూడా వచ్చారు. కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క చైర్మన్ వాళ్ళ కొడుకు ఇక్కడే ఉన్నటువంటి సర్వే నెంబర్ ఈ బ్లాక్లో కొంతమంది 7.5 ఎకరాలకు సంబంధించిన ప్లాట్ ఓనర్లకి మేము అప్పుడు ఆ కేసులో ఎన్ని పెడితే మేము న్యాయం చేస్తానని చెప్పి నమ్మబలికిచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి ఇంకా రావాల్సినటువంటి 25 లక్షల రూపాయలు కూడా ఎగ్గొట్టడం కూడా జరిగింది. దానిలో మన సభ్యులు కూడా ఇందాక స్వామిబాబు గారు వీళ్ళందరూ కూడా నాకు కనపడ్డారు. ఇలాంటి బాధితులను పీడించినటువంటి చైర్మన్ పాండురంగారెడ్డి గారిని శిక్షించాలి. అతను పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. ఆ పాండురంగారెడ్డికి హెచ్చరిస్తున్నా, పాండురంగారెడ్డి నువ్వు ఏ పార్టీలో పోయినా మా ప్లాట్లు వచ్చే వరకు, మా ప్లాట్లు కబ్జా చేసిన నిన్ను కూడా మాకు వదలకపోతే నిన్ను వెంటాడుతూనే ఉంటాం. మా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం. మీరు చేసిన తప్పిదాలను బయటికి తీస్తాం. మీరు దయచేసి ఆ తప్పుడు కబ్జాలన్నీ కూడా మీరు ఆపాలని చెప్పి ఈ ప్రైమ్ లైన్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మరియు ఇన్ఛార్జి మంత్రి గారు అయిన దామోదర రాజనరసింహ గారికి కూడా వినిస్తున్నాం. మరి ఇక్కడ ఇంకా చాలా మంది వృద్ధులు ఉన్నారు. ఒకసారి వీళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. నడి ఎండలో కూర్చొని వాళ్ళ భూముల కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం, వాళ్ళ పోరాటానికి అండగా ప్రైమ్ న్యూస్ బృందం ఇక్కడికి వచ్చింది. సార్ మీ పేరేంటి సార్? సార్ భిక్షపతి యాదవ్. భిక్షపతి యాదవ్ గారు, ఎప్పుడు మీరు అమీన్పూర్ లో ఎప్పుడు కొనుక్కున్నారు ఫ్లాట్? 85లో కొన్నా సార్. ఎంత పెట్టి కొనుక్కున్నారు సార్? నేను 12,000 పెట్టి కొన్నా సార్. 1985లోనే 12,000 పెట్టి కొనుక్కున్నారు. 12,000 పెట్టి కొన్నా. ఏం చేస్తారు? 500 గజాలు ఒక్కొక్క పైసాను జమ చేసి పెండ అమ్మి గంప నెత్తి మీద ఎత్తుకపోయి పెండ అమ్మి ఆ పైసాను జమ చేసి 12,000 జమ చేసి భూమి కొని రీసేషన్కు 12,000 అది ఎంత 2,500 ఆడ రీసేషన్ చేపించుకున్నా సార్ సంగారెడ్డిలో. సో 1985లో 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడబెట్టుకొని కొనుక్కున్నా. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ భూమి కోసం మీరు పోరాటం చేస్తారు. పోతాను. మళ్ళీ ఈ కడీలు కూడా నేనే పాతినా. ఏడికంటే మల్లన గుడి ఆడాక నేను కడీలు పాతినా. అది దానికి మన అడ్డం రోడ్డు ఇస్తేందుకు కాశోళ్ళు వాళ్ళు పైసలు తీసుకున్నాక రోడ్డు ఇడవలే. రాత్రి 1 దాకా ఉన్నా ఆడనే, 1 గంట రాత్రి దాకా ఆడ ఉండి రోడ్డు
ఇడిపించేదాకా మాకు కాలిన్కు మాకు ఈ జాగ మాది కావాలని కబ్జా మీద ఉన్నాం మేము. మా జాగ మాకు కావాలని చెప్పి ఆ రోడ్డు అది ఇడిపించేదాకా ఆ కాలనీకి ఇచ్చేసారు. అప్పుడు ఆ రోడ్డు పొడుగైంది. పొడుగైనాక అప్పుడు అది కబ్జా ఇస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా చేస్తున్నారు. అది బెదిరిస్తున్నారా మిమ్మల్ని ఏమన్నా? నేను భయపడటం కాదు, నన్ను బెదిరిస్తలేదు. నేను పోతున్నా, డైరెక్ట్ చూస్తున్నా, ఇట్లా పోయి చూస్తున్నా ఏ మనసు ఉన్నాడు, ఏ మనసు లేడు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతలేదు అని చూస్తున్నా, అని పోతున్నా. అంటే మా సార్ కూడా ఏమంటాడు, అరే మన మనుషులు ఉన్నారా అన్నాడు. నేను మన మనుషులు లేరు, చాలా ముందు దానికి గేట్ కావాలని చెప్పి కూడా అన్నా. అంటే ఇప్పుడే లంచుకోయరని కూడా అన్నాడు. అంటే సరే అయితే మనం పోవచ్చు, 1 గంట అవుతుంది కదా, మనం కూడా ఏమనలేము, మనకు కూడా ఆకలి అవుతుంది, ఇక నేను కూడా వెళ్ళిపోతున్నా సార్ అని కూడా చెప్పిన ఆ మాట. సో రోజు నిత్యకృత్యం పోరాటం ప్రతిరోజు సార్. ఇక్కడ 85 నుంచి నేను తిరగని ఇది. నిజంగా ఇది చాలా బాధాకరమైన అంశం. 1985 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పెద్ద ఆయన ప్రతిరోజు తన భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. 1985లో అప్పట్లోనే 12,000 రూపాయలు పెట్టేసి ఆయన ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కున్నారు. రూపాయి కూడబెట్టుకొని కష్టపడి పనిచేసి పైసా కూడబెట్టుకొని కష్టపడి పనిచేసి 12,000 రూపాయలతోటి 1985లో భూమి కొనుక్కుంటే ఈ రోజు ఆ భూమి తమకు కాకుండా ఇక్కడ అడ్డుకుంటా ఉన్నారు. కబ్జాకోరులు కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం స్పందించట్లేదు. అదేవిధంగా న్యాయస్థానాలు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ న్యాయస్థానాలు ఇచ్చిన డైరెక్షన్ ని అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వాలు లేవనేటువంటి ఒక ఆవేదన అయితే ఇక్కడ ఈ అమీన్పూర్ భూముల బాధితులు ఎవరైతే వారందరూ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చాలా దురదృష్టమైనటువంటి సంఘటన, హృదయ విదారకమైనటువంటి సంఘటన. దాదాపు 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఆ పోరాటాన్ని ఎక్కడా కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. నిజంగా ఈ చాలా మంది అంటే అనవసరమైనటువంటి అంశాలను పెద్ద ఎత్తున తెర మీదకు తీసుకొచ్చేటువంటి పత్రికలు కానీ అదేవిధంగా న్యూస్ ఛానల్ కానీ ఖచ్చితంగా ఇలాంటి అంశాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేయాలి, ఈ బాధితులకు న్యాయం చేయాలి. అనవసరమైనటువంటి అంశాలను తెర మీదకు తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడిన రోజే సమాజం నిజంగా ముందుకు వెళ్తుంది. మెరుగైన సమాజాన్ని మనం సాధించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద మీ తరపున ప్రైమ్ 9 న్యూస్ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. మీ భూములు మీకు వచ్చేంత వరకు ఖచ్చితంగా ప్రతిరోజు మీకు సంబంధించినటువంటి అంశం మీద అయితే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. సార్ మీ పేరు? నా పేరు ఎన్ చంద్రశేఖర్. హైదరాబాద్ నగరానికి దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ 85, 86 ప్రాంతంలో పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు ఆ రోజు డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళ మహిళల మెడల్లో ఉన్నటువంటి పుస్తల తాళ్లు అమ్ముకొని కుదవబెట్టుకొని అలాగే అప్పులు చేసి ఈ స్థలాలను కొనుక్కున్నారు. భవిష్యత్తులో ఇక్కడ చిన్నగా ఇంత ఇల్లు ఏర్పాటు చేసుకుని రిటైర్మెంట్ అయినప్పుడు కాలం గడుపుదామని. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో లా మేకర్సే లా బ్రేకర్స్ అయిపోయారు. చట్టాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళే కంచెను అధిగమిస్తున్నారు. కంచె చేనుని వేసినట్టుగా ఉన్న పరిస్థితి. నిజంగా ఇన్ని కోర్టులో కేసుల్లో ఉండగా ఒక దిక్కు వివాదంలో ఉన్నది, కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కింద పెట్టాలి. ప్రభుత్వం వీటిని స్టాండ్ స్టిల్ అలాగే నిలుపుదల చేయాలి. మాలాంటి వాళ్ళు చిన్నగా ఇంత కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఒక రూమ్ కట్టుకుందామంటేనేమో మీకు పర్మిషన్ ఉందా, మీకు ఇది ఉందా అది ఉందా అని ఈ ప్రభుత్వ అధికారులు అనేక రకమైన ఆటంకాలు కల్పిస్తున్నప్పుడు మరి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి చట్ట వ్యతిరేకంగా కబ్జాలు చేస్తూ ఈ చుట్టుముట్టు పెద్ద పెద్ద ఈ యొక్క అపార్ట్మెంట్లు నిర్మిస్తూ పక్కా ఇండ్లు నిర్మిస్తున్నప్పుడు వాళ్లకు లేని అవాంతరాలు మాకే ఎందుకు ఈ అవాంతరాలు కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా మరి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. అలాగే అసలు ఈ ప్రాపర్టీకి సంబంధించి మరి ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఇది సంక్షేమ ప్రభుత్వం అయితే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా చాలా బిలో దారిద్ర్య రేఖ దిగున్నటువంటి ప్రజలు, పేద ప్రజలు. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్థలాలను వీళ్ళకి రెగ్యులరైజ్ కావడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని తప్పకుండా వీళ్ళందరికీ చట్టబద్ధం చేయాలి. నిజంగా ప్రభుత్వం పేదల స్థలాలు చట్టబద్ధం చేయడానికి గతంలో 508 జీవో తెచ్చింది, 515 తెచ్చింది, 165 జీవో తెచ్చింది, 58 జీవో ఇచ్చింది, 59 జీవో ఇచ్చింది. ఇంతకుముందు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా నిజంగా ప్రభుత్వానికి ఇటువంటి పేద ప్రజలకు ఒక నామినల్ ధర ఆనాడు 85, 95 మధ్యన ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా చేసినట్టు ఒక నామినల్ ధర ఇచ్చేసి చట్టబద్ధం చేసినట్టయితే ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుంది, రెండవది ఏంటంటే పేద ప్రజలను ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకమైన చొరవ
తీసుకొని తన ప్రభుత్వం ఇది సంక్షేమ ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలి వీళ్ళను చట్టబద్ధం చేయడం ద్వారా అని మేము ఈ ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాం. సార్ మీ పేరు? నా పేరు కళ్యాణ్ కుమార్ అండి. ముందుగా మన చీఫ్ మినిస్టర్కి నమస్కారం సార్. మా ఫాదర్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, యాక్చువల్గా 81లో రిటైర్ అయినా. బార్డర్లో మాత్రము అందరితో కొట్లాడిండు, కానీ ఇండియాలో పుట్టిన దగ్గర మాత్రం కొట్లాడలేకపోయిండు. ల్యాండ్ కోసము తను మొన్నటిదాకా కష్టపడ్డాడు, 22 దాకా. చివరిలో తన ప్రాణాలు వదిలేండు ఈ ప్లాట్ చూడలేక. ఇప్పుడు మా తల్లి కూడా అదే పరిస్థితి ఉందండి. నాకు 48 ఇయర్స్, అంటే నేను కూడా చనిపోవాలన్నా. ఇంకా ఇది ఎప్పటిదాకా సార్? ఇంకా ఎప్పటిదాకా ఏ ప్రభుత్వం ఇస్తుంది మాకు? లాస్ట్ ఉన్న ప్రభుత్వం ఇస్తుందేమో అని ఎంతో ఆశతో చూసిండు తను, అది దొరకలేదు మాకు, ప్లాట్ దొరకలేదు. కానీ మీ ప్రభుత్వం అన్నా ఇంతమంది, ఇప్పుడు ప్రతి ప్రభుత్వము ప్రజల కోసమే కదా మీరు ఓట్లు అడిగేది, మేము ఇచ్చేది మీకు దానికోసమే కదా. మరి ప్రజలనే మీరు పట్టించుకోకపోతే మరి గవర్నమెంట్ ఎవరి కోసం సార్ ఇది? ఏ ఎమ్మెల్యే అయినా వచ్చి మరి మీకు ఏ ఇబ్బంది ఉంది, అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు ఇంతమంది, ఈ ల్యాండ్ ఎందుకు ఓపెన్ ఉన్నాయి, ఇది ఎవరిది అని ఎవరిని అడిగారా? కనుక్కోవచ్చు కదా, కనుక్కొని వాళ్ళకి ఇప్పించవచ్చు కదా. ఇది గవర్నమెంట్ చేసిన తప్పు కాదా? ఇది ఒక నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిన మాకు? మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే మేము ఎక్కడైనా కొందాం కదా, కొందమో కొనకపోదామో కదా. మేము అసలు కొనకపోతే ఈ ప్రాబ్లం ఉండకపోతున్నాయి. మేము అమీర్పేటలో ఉండడం, అమీర్పేటలో కొనుక్కుంటున్నాం. ఈ పార్టీకి ప్లాట్ కూడా లేదు, ఇల్లు లేదు, ఏది లేకుండా మేము ఇప్పుడు తర్వాత మేము ఉండాలన్నా పోవాలన్నా మాకు పుట్టిన పిల్లలకు మేము ఏమైనా సంపాదించాలంటే ఇప్పుడు సంపాదించలే పరిస్థితి కూడా కాదు మరి. ఈ ఉన్న ప్లాట్ మీదనే దీని మీదనే నిలబడి ఉన్నాం మేము. ఇప్పటికి కూడా దొరుకుతుందా దొరకదా? మా మదర్ కూడా చూస్తుందా చూడాలి, నాకు ఇదో డౌట్ ఉంది నాకు. అందుకని ఈ సార్కి చెప్పాను ఎన్నోసార్లు, ఆ సార్ కూడా సరే ఖచ్చితంగా మేము చేస్తామండి మీకు ఇస్తామని ఒక ఉద్దేశంతో ఆయన కూడా చాలా ఓపిక ఇది చెప్తే మేము సరైన వచ్చినాము ఇప్పుడు కూడా. కానీ చూస్తున్నాం కదా, ఓ మాజీ సైనికాధికారి కుమారుడు తన తండ్రి బోర్డర్లో శత్రువులతోటి పోరాటం చేశాడు. కానీ ఇక్కడ మాత్రం సొంత గడ్డ మీద తను ఏదైతే ఒక భూమి కొనుక్కున్నాడో ఆ భూమిని కబ్జాదారుల దగ్గర నుంచి విడిపించుకోలేకపోయాడు, ప్రభుత్వం దగ్గర నుంచి సహకారం పొందలేకపోయాడు. తన తండ్రి 2022 వరకు పోరాటం చేస్తూ మరణించాడు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. బోర్డర్లో సైనికాధికారిగా ఉండి మరి శత్రువుల మీద పోరాటం చేసి దేశాన్ని రక్షించినటువంటి ఒక సైనికాధికారి నిజంగా తన సొంత గడ్డ మీద తన భూమిని కాపాడుకోలేకపోయినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ భారత రాజ్యాంగం ఉంది అని చెప్పాలి అంటే నిజంగా చాలా బాధగా ఉంది. సార్ మీ పేరు? నా పేరు సార్ ఒక్కటే సార్ నేను అడిగేది, మీరు నిజంగా సైనికాదులు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అక్కడ కష్టపడ్డారు చేశారు కదా, బార్డర్లో చేశారు కదా, మీరు నిజంగా గవర్నమెంట్కి అంటే మీ గవర్నమెంట్ ప్రజల మీద ప్రజలకి నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేశారు కదా, మరి మీరు ఇప్పుడు ఆ ప్లాట్లు ఇప్పించే బాధ్యత కూడా మీరే ఇప్పించాలి. ఏ గవర్నమెంట్ మీరు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మాకు తెలియదు. మాకు గవర్నమెంట్ అంటే మిమ్మల్ని ఎన్నుకున్న మీరు ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు మినిస్టర్లు కావచ్చు, కానీ మేము ఏం సంపాదించుకుంటాం సార్? మేము సంపాదించుకునే చిన్న చిన్న అమౌంట్ల గురించి మేము ఇక్కడ రావడానికి పోవడానికి కష్టపడుతున్నాం, దీంట్లోనే అయిపోతుంది మాదంతా కూడా. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, లాస్ట్గా మేము బతికే లోపల మా మదర్ కానీ చనిపోయే లోపల కానీ ఈ ప్లాట్ చూసే విధంగా మాకు సహకరించండి, ప్లాట్ ఇప్పించే ప్రయత్నం చేయండి. సార్ మీ పేరు? నా పేరు నరసింహులు, నేను ఎక్స్ మ్యాన్. ఓకే. 18 సంవత్సరాలు సర్వీస్ చేశాను. దేశం అప్పుడు వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. వెస్ట్ పాకిస్తాన్ తోటి మేము ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసాము. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది. తర్వాత మేము లే లదాఖ్లో చేసాం. మైనస్ టెంపరేచర్, మైనస్ అంటే -36. అక్కడ ఎక్సెప్ట్ మీ బ్లడ్ ఒక లిక్కర్ తప్ప అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. కాళ్ళు ఎంతోమంది పోతాయి. కాళ్ళు స్నో బ్లైండ్నెస్ అవుతుంది. ఆ రేణువులు, ఆ సూర్యుని రేణువుల వల్ల ఎంతోమంది సైనికులకు కళ్ళు పోయినాయి, యాంపిటెడ్ అయిపోయిండు. మేము దేశానికి సేవ చేసేటప్పుడే రిటైర్ అయ్యి 84లో రిటైర్ అయ్యి ఈ ల్యాండ్ కొనుక్కున్నాం. 84లో కొనుక్కున్నాం. 84, 85లో కొనుక్కున్నాం. ఆ రోజు కొన్న సమగా 30 మంది ఎక్సర్వీస్ మెన్ కొనుక్కున్నాం. ఇక్కడ 30 మంది మీతో పాటు దేశానికి సేవ చేసిన సైనికులు 30 మంది కొనుక్కున్నారు. సైనికులు పాపం వాళ్ళు ఆశలు విడిచిపెట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఇప్పుడు 76 ఇయర్స్. మా బాబు వెయిట్ చేస్తున్నాడు. అది మీరు గ్రహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మీద దయదలిచి 9,000 జనాభా అంటే మీకు 9 × 4 9 4 36 3 లక్షల మంది మీకు ఒక కాన్స్టిట్యున్సీకి కూడా హెల్ప్ చేసిన విధంగా ఉంటుంది. ఎవరో ఆక్రమించుకుంటున్నారు,
మా కళ్ళ ముందే మా స్థలము వేరేవాడు ఆక్రమించుకొని కట్టుకుంటుంటే మేము ఎట్లా బాధపడతాం? నిజంగా చాలా చాలా దురదృష్టకరం సార్ ఇది. ఇది మేము బ్రతికే లోపన్నా మాకు ఇది రెగ్యులరైజ్ చేసో నామినల్ అన్నట్లు అట్లా చాలా ఉన్నాయి. జియోస్ వైఎస్ఆర్ పీరియడ్లో అయింది, మొన్న టీఆర్ఎస్ టైంలో కూడా అయింది. ఇప్పుడు మీరు చేస్తే మీరు యువకులు చాలా రేవంత్ రెడ్డి గారు యువకులు యాక్టివ్ మొత్తం భారతదేశంలో నీ పేరు బాగా డంకా మోగించినట్టు మోగుతున్నది. ఇది చేసి మాకు ఈ 9,000 మందికి న్యాయం చేయగలని మరొక్కసారి మా కమిటీ సభ్యులందరికీ నేను చాలా ధన్యవాదాలు. దురదృష్టకరం. మరొక సైనికాధికారి దేశం కోసం పోరాటం చేశాను, బోర్డర్లో దేశం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడాం, కానీ ఇక్కడ సొంత గడ్డ మీద మాత్రం భూమిని కాపాడుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేడం మీ పేరు? నా పేరు ఉమామహేశ్వరి అండి. యాక్చువల్గా ఈ ప్లాట్ వచ్చి 1056 మా ఫాదర్ విజయవాడ నుంచి 84లోని ఇక్కడికి వచ్చి తను 15,000లోని 2 ప్లాట్లు 221B 222B బ్లాక్లో తీసుకున్నారు. అప్పటి నుంచి 2000లో నా మ్యారేజ్ అయింది. 2002 నుంచి నేను ఈ ప్లాట్ల కోసం తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడూ ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారు. మా కళ్ళ ముందులే ఈ ప్లాట్లో కబ్జా చేసుకుంటున్నారు. చాలా బాధగా ఉంది. మా ఫాదర్కి 73 ఇయర్స్, తను రాలేక తిరగలేక ఇంకా నాకు అప్పగించారు. అప్పుడప్పుడు మా బ్రదర్స్ వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ప్రతి మీటింగ్కి. మేడం మీకు ఇక్కడ ఎన్ని గజాలు ఉంది మేడం సైట్? 1000 స్క్వేర్ యార్డ్స్, 500 1056 221B 222B బ్లాక్ 1000 గజాలు ఉంది. అదే మనీ విజయవాడలో పెట్టుకుని ఉంటే ఈ రోజు కోటాను కోట్లు అయ్యేది. కానీ మా ఫాదర్ విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి కొన్నారు. మా నాన్నగారు కూడా ఈనాడు ఎంప్లాయీ అండి. రామోజీరావు గారు ఆయనకి మంచి ఆఫర్ ఇచ్చినప్పటికీ ఇక్కడ నారాయణరావు గారు ఏదో చేస్తారు, మాకు ఏదో హెల్ప్ చేస్తారు అని అందరూ నాన్నగారు వాళ్ళ 4-5 ఫ్రెండ్స్ అందరు కలిసి ఈనాడులో ఎంప్లాయీస్ 80 రూపీస్ శాలరీ అండి వాళ్ళకి. అప్పుడు 80 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళు 8,000 రూపీస్ పెట్టి 500 స్క్వేర్ యార్డ్స్ కొన్నారు ఇక్కడ. ఏ ఇయర్ మేడం? 1984లో. 84లోనే కొన్నారు. ముగ్గురం సిస్టర్స్ అండి. మా పెద్దక్కయ్య, మా నాన్నగారికి మేము ముగ్గురు. ఈవిడ పెద్ద ఆవిడ, ఈవిడ రెండో ఆవిడ, నేను మూడో ఆవిడ. మీ నాన్నగారు కొన్నారు? మా నాన్నగారికి ముగ్గురు ఆడపిల్లలేనండి. అయితే ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు, మీకు ఎలాగా ఇల్లు లేదు ఏం లేదు అని అంటే మా అమ్మగారి తాలిబొట్టు తీసి ఇచ్చి 8,000 రూపీస్కి ఇక్కడ 500 స్క్వేర్ యార్డ్స్ కొన్నారు. నారాయణరావు గారు ఎవరో మాకు తెలియదండి, మేమైతే మాకు అసలు తెలియదు. 1056 మేడం చెప్తున్నారు కదా, సేమ్ 1056లో 283D మాది, 500 స్క్వేర్ యార్డ్స్. అయితే ఆయన అసైన్డ్ ల్యాండ్ కొన్నాడా, అది రెగ్యులరైజ్డ్ ల్యాండ్ అనేది మాకు తెలియదు. మా నాన్నగారు మోసపోయినట్టే కదా, దానికి ఎవరు బాధ్యులు? ఎవరు? మేమేం చేయలేము. సంగారెడ్డి రిజిస్టర్ ఆఫీస్ కూడా తిరిగారండి మా ఫాదర్. అయితే లిటరల్లీ 10 ఇయర్స్ తిరిగారు సంగారెడ్డి. ఫోన్లు చేసి సార్ చెప్పినట్టు వెంకటేశ్వరరావు సార్ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. ఆయనకి రీసెంట్ గా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా మాట్లాడలేకపోయినా ఆయన చాలా కష్టపడి మాట్లాడుతున్నారు. చాలా అడుసుముల్లి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ వైఫ్ అయితే చాలా ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు. పిఐలకి కూడా కంప్లీట్ చేసాం సార్, అందరికి ఇక్కడ సంగారెడ్డిలో అందరికి కంప్లైంట్ చేసాం. మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు లాస్ట్ మినిట్ దాకా ఈ ప్లేస్ వస్తుంది, ఒక జనరేషన్ పోయింది. ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఇక్కడ. ఎంత అండి, ఎంత కష్టపడి లాస్ట్ మినిట్ దాకా మా నాన్నగారు మన ల్యాండ్ వస్తుంది, నేను నీకు నీ పుస్తెల్తాడిని తెచ్చిస్తాను అని చెప్పి మా తెలంగాణలో అదో పెద్ద సెంటిమెంట్. నా ల్యాండ్ వస్తుంది, అది చాలా మంచి ప్లేస్కి మంచి ప్రైస్కి అమ్ముడుపోతుంది, నేను నీకు చనిపోయేలోపు ఆ పుస్తెల్తాడు తెచ్చిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చి అది తీర్చుకోలేక మెంటల్ స్ట్రెస్తో ప్యారలైజ్ అయి చనిపోయారు. 18 మంత్స్ విజయలక్ష్మి అండి. మీరు ఇప్పటికైనా 84లో అనుకున్నాం. చాలా స్థితిలో కొనుక్కున్నామండి మేము. ఇది వస్తుంది అనేసి ఎంత ఆశపడి కొనుక్కున్నాము. 430 రూపీస్ మా హస్బెండ్ జీతం అప్పుడు 84లో
అప్పటి నుంచి నా గాజులు అమ్మ పెళ్ళి అయింది 82లో పెళ్ళి అయింది. 84లో అంటే మా గాజులు అమ్మేసి నేను కొనుక్కున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ మాది ప్రైవేట్ సెక్టర్ మేమంతా. నేను ప్రైవేట్ టీచర్ని. ఫ్యూచర్లో మా బాబుకి పిల్లలకి ఉంటుంది కదా అనేసి మేము కొనుక్కున్నాం అనమాట. ఇక్కడ కొనుక్కున్న కాడి నుంచి అసలు ఏమి ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. ఏదో సొసైటీ రోడ్స్ చేస్తారు, మేము కట్టుకుంటాము, మేము ఉంటాము, హాయిగా ఉంటాము మా పిల్లలతో. మేము మా మనమళ్ళు అందరూ ఉంటారు కదా, 500 గజాలు తీసుకుంటాం కదా అనేసి తీసుకున్నాం. 500 యార్డ్స్ తీసుకొని ఇంతవరకు అసలు మాకు ఇది లేదు. ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉంటున్నాము. మా హస్బెండ్ ఒక్కళ్ళే సెక్యూరిటీగా చేస్తున్నారు. మేము 10,000 పెట్టి కొనుక్కున్నాం. గాజులు అమ్మేసి కొనుక్కున్నాను. 1000 కాదు, 500 కొనుక్కున్నాను. అప్పుడు మా గాజులు అమ్మేసుకొని కొనుక్కున్నామండి. గాజులు అమ్మేసి కొనుక్కున్నాము. ఇది ప్లీజ్ ఇదొక్కటే రిక్వెస్ట్ అండి, రేవంత్ రెడ్డి గారు మాకు చాలా న్యాయం చేస్తారని మేము ఊహించుకుంటున్నాము. కాబట్టి మీ అందరు మాకు న్యాయం చేయాలి. మా అందరికీ న్యాయం చేస్తే మాకు చాలా ధన్యవాదాలుగా ఉంటారు. నా పేరు బాలరాజు. మా ఆయన కొన్నాడు. అప్పుడు ఆయన ప్రాణం కూడా బాగాలేదు, లివర్ ప్రాబ్లం వచ్చింది. ఆయనకు చేతన అయితే లేదు. 40 ఏళ్ళ కింద కొన్నాడు. ఈ జాగ మీదనే మేము ఆధారపడి ఉన్నాం సార్. మాకు అన్యాయం చేయొద్దు, మా ప్లాట్ మాకు కావాలి. మాది మాకు 6 మంది పిల్లలు, వాళ్ళందరికీ జాగ ఉందని నేను చెప్పిన. జాగ అన్న వేడుంది జాగ. నా పిల్లలు కూడా బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. చాలా గరీబోళ్ళం సార్. మా ప్లాట్ మాకు కావాలి. 500 ప్లాట్ కొన్నాడు మా ఆయన. ఆయనకు చేతన అయితే లేదు, ఆయనకు లివర్ ప్రాబ్లం వచ్చింది. నాకు 6 మంది పిల్లలు, అందరు పెళ్ళిళ్ళకు ఉన్నారు సార్. నాకు ఈ జాగ మీద ఆధారు, మాకు దీని మీద ఉంది ఆధారు. అయ్యో జాగుంది కదా అని 500 ప్లాట్ కొని పెట్టిండు అంతే. ఆయనకి ఇప్పుడు ఏం చేతన అయితే లేదు. ఆయనకు లివర్ ప్రాబ్లం ఉంది, గుర్దాల ప్రాబ్లం ఉంది. ఇక పిల్లలతోటి నేను పట్టుకొని చేస్తున్నా. కొంచెం అప్పు కూడా ఉంది సార్ నాకు. ఈ జాగతోటే మాకు ఆధారు తానున్నది. 500 ప్లాట్ కొనిపెట్టినని మాకు ఆశ చెప్పిండు. ఏడుంది జాగ అంటే ఇక ఇదే కొట్లాటలు, ఇదే ఉంటుంది, మీటింగ్లు ఇవే ఉంటాయి. పోరాటం చేస్తానే ఉన్నారు, వస్తూనే ఉంటున్నాము, పోతూనే ఉంటున్నాము. మిమ్మల్ని పట్టించుకునే ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇట్లనే వస్తున్నాం పోతున్నాం, ఏం పట్టించుకుంటలేరు. మా జాగ మాకు కొలిచి చేస్తే మాకు కూడా ఆశ ఉంటది కదా, మాకు కూడా ఉంటది కదా, ఆధారు విమ్మతి ఉంటదిగా. ఒక్కరు కాదు, 2 నాకు 6 మంది పిల్లలు. ఆయనకు చేత కాకుండా అయిపోయింది. నాకు కూడా చేతన అవుతలేదు సార్. చాలా ఇబ్బంది ఉన్నా నేను. నాకు నా జాగ నాకు గొలిచిస్తే, నా ప్లాట్ నాకు గొలిచిస్తే నాకు హిమ్మత్ ఉంటుంది కదా. నాకు పిల్లలు ఉన్నారని నాకు హిమ్మత్ ఉంటుంది కదా సార్. నేను చాలా బాధలు ఉన్నా. 500 ప్లాట్ కొని పెట్టిండు. అది ఏదో జాగాని ఇట్లనే మీటింగ్లకు వచ్చినప్పుడల్లా వస్తాం పోతాం, ఏం లేదు. సార్ మీ పేరు? నా పేరు హరినాథ్. నా పేరు. నేను ఇక్కడ 1056 యంగ్ డైనమిక్ సీఎం గారు కాబట్టి ఆయన చేయగలుగుతారు. ఫైనల్లీ సీఎం గారు మీకు దయచేసి చేతులెత్తి నమస్కరించి, మీరు యంగ్ అండ్ డైనమిక్ సీఎం గారు, మీరు చేయగలుగుతారు. మేము వేసింది కూడా ఓటు మీకే వేసాము. సో మీరు కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు చేస్తారన్న ఆశతోటి మీకు 2 చేతులు జోడించి నమస్కరించి ఈ ప్రాబ్లంని మీరు న్యాయబద్ధంగా మా ప్లాట్లు మాకు ఇప్పించండి. న్యాయంగానే అడుగుతున్నాం మేము. దయచేసి మీకు నమస్కారం. 1056 డి సర్వే నెంబర్లో 217 ప్లాట్ నెంబరు. మేము 43 సంవత్సరాలు అయింది ప్లాట్ కొని. మా అత్తమ్మ పేరు మీద కొన్నాము. మా మామయ్య మేము ఈ 43 ఏళ్ళు తిరిగి మా మామయ్యనే చనిపోయాడు. ఆగిన మా అత్తమ్మ ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంది. ఆమె తిరగలేని స్థితిలో ఇప్పుడు వాళ్ళ అల్లుడుగా నేను 30 సంవత్సరాల నుంచి ఈ ప్లాట్ గురించి తిరుగుతున్నా. అప్పుడు 12,000 పెట్టి ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు ఖర్చు పెట్టిన దానికంటే దానికి 4 ఇంతలు ఇప్పుడు మేము ఈ 43 ఏళ్ళు దీనికి ఖర్చు పెట్టడం జరిగింది. దయచేసి ఈ కబ్జాదారుల నుంచి కాపాడి మా ప్లాట్లు మాకు ఇవ్వగలరు. ఈ మన నూతన ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఈ ప్లాట్లు మాకు ఇప్పించగలరని మనవి చేస్తున్నాం.
మా నాన్నగారు చాలా కష్టపడి సంపాదించారండి మా పెళ్లి కోసము. ఆ డబ్బులు పెట్టి మాకు ఈ ప్లాట్ ఇప్పించారు మా పెళ్లికి. 2004లో కొన్నాం మేము. 20 years నుంచి తిరుగుతున్నాం. మా నాన్న తిరిగి తిరిగి అలసిపోయారు. తనకి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది తనకి. అప్పటి నుంచి మేము తిరుగుతున్నాము ప్లాట్ కోసం. మా అత్తగారు వాళ్ళు ఎంత అడుగుతున్నారు, ప్లాట్ ఇచ్చారు మీ నాన్న ఏమవుతుంది ఏమవుతుంది అని. ఎంత బాధపడుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నామండి మా ప్లాట్ మాకు ఇప్పించాలని. అంతే అండి. ఎన్ని గజాలు కొన్నారు మేడం మీరు? 500 గజాలండి. 2004లో కొన్నాము. మా పెళ్లి అప్పుడు 2004లో అయింది. 4-5 lakhs అయిందండి అప్పుడు. 2004లో మా నాన్న ఇప్పించారు పెళ్లికి, అదే ఇచ్చారు, మాకు ఇంకేమి ఇవ్వలేదు. అది ఇచ్చారు మా నాన్న. మేము అక్కడ అన్నాము మేము భూమి కొంటాం నాన్న అంటే, వద్దు ఇక్కడ సిటీలో ఉంటారమ్మా మీరు, ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పించారు. ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం. నాన్న తిరగలేని పరిస్థితి, కాలు లేదు. 5 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. నాన్ననే వచ్చేవారు, లేకపోతే అప్పటి నుంచి నేను తిరుగుతున్నాను, కష్టపడుతున్నాను. ఎలాగైనా రేవంత్ రెడ్డి గారు వినాలండి, మాకు ప్లాట్ ఇప్పించాలి సార్. नमस्ते सर। सर मेरा नाम राजेंद्र शिवशंकर कोयलकर है। मेरा प्लॉट नंबर 991B है सर। तो सर ये बात है 1985 की है सर, बात ये सर। तो वो टाइम पे हमारे नाना जी हमारे दादाजी आते थे सर यहाँ पे ज़मीन चेक करने के लिए 1990। तो वहाँ पे तो वो आते थे सर, यहाँ पे आके चेक करके जाते थे सर। हमारे दादा है, हमारे दादा चले गए, हमारे नाना है, हमारे नाना चले गए सर। 2 जनरेशन हो गए। उसके बाद में सर हमारे पापा है 2012 तक, उसके बाद में उनको हेल्थ इश्यू हुई। हेल्थ इश्यू 2015 में वो भी चले गए सर। उसके बाद में सर उनका बेटा मैं आ रहा हूँ। लास्ट टाइम जब आया था सर मेरे भतीजे को लेके आया था सर। कितने जनरेशन यहाँ पे आएंगे और कितने जनरेशन यहाँ पे तकलीफ लेंगे सर। मेरा वो बोलने का मतलब है सर, क्या हम भी चले जाएंगे क्या सर जमीन के लिए, वो बोलो। तो वही सर रेवंत रेड्डी साहब से मेरा एक ही अपील है सर कि जितने भी यहाँ पे लोग हैं, महिला हो, बुजुर्ग हो या वृद्ध हो, कोई भी हो सर, अभी यहाँ पे जितने भी बहुत सारे वीडियो भी है सर, वो वीडियो किसके सहारे जिएंगे सर? उनके भी बच्चे रहेंगे, उनका भी खर्चा रहता सर बहुत कुछ। तो मैं यही चाहता हूँ सर रेवंत रेड्डी साहब से जितने से जल्दी हो सके अपना जो लैंड है वो रेगुलाइज करे और सबके जितने भी प्रॉब्लम के वो सोल्यूशन करे। यही मेरी इनसे दरख्वास्त है सर। थैंक यू सो मच। నా పేరు జగదీశ్వర్ అండి. మా నాన్నగారు 1984లో రిటైర్ అయ్యి ఈ భూమి కొన్నారు. 500 మా నాన్నగారు కొన్నారు 1984లో. ఓకే. అయితే 500 గజాలు సంగారెడ్డిలో రిజిస్ట్రేషన్ అయింది. మా నాయన చూసి భూమి కొన్నారా నీకు, మీ అందరి కోసం ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అది ఇది అని చెప్పింది. కట్టిన ఇంతవరకు తిరుగుతూనే ఉన్నా కానీ ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. మా నాయన 2002లో చనిపోయాడు. మా అమ్మ మొన్న రీసెంట్ జనవరిలో చనిపోయింది 24లో. అయితే ఇప్పుడు నేను తిరుగుతూనే ఉన్నా కానీ ఎప్పుడు రేపు ఎల్లుండి ఇట్లా అనుకుంటా నడుస్తున్న సమస్య. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నా, ఈ భూమి అనేది అందరికీ ఈ అమీన్పూర్ ఉన్న ప్లాట్ ఓనర్లకు రెగ్యులరేషన్ చేసి ఇవ్వగలరని కోరుతున్నాను ముఖ్యమంత్రికి. ధన్యవాదాలు. నా పేరు మూర్తి అండి. నేను 1987లో 8500 కొన్నానండి. 85లో అప్పుడు నా జీతం 1000 రూపాయలు. 1000 రూపాయలు కొద్దిగా పొద్దువే 8500 పెట్టి కొన్నాను. 87లో కొన్నాను. ఇల్లు కట్టుకోవచ్చు కదా, ముందు బాగుంటుంది కదా అని వేసుకున్నాను. కానీ ఇంతవరకు ఇల్లు కట్టుకోవడం జరగలేదు, ఏమి జరగలేదు. దాని మీద రకరకాల వివాదాలన్నీ వస్తున్నాయి. దాని మీద ప్రభుత్వం ఎర్నేని సీతాదేవి అధ్యక్షతన అసెంబ్లీ హౌస్ కమిటీ వేసింది. హౌస్ కమిటీ వివాదాలకు ముగింపు చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ సంవత్సరం అయితే కొన్నారో ఆ సంవత్సరంలో ఒక ఏడాది అటు ఇటు కొన్నారు. ప్రభుత్వం రేట్ ఏదుందో ఆ రేటుకు రెగ్యులైజ్ చేయని చెప్పేసి స్పష్టమైన సిఫారసు చేసింది ప్రభుత్వానికి. ఆ సిఫారసు అమలు చేస్తే మా నెత్తిన పాలు పోసినట్టే. ఈ అందరి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. అందరు కొబ్బరికాయలు కొడతారు. అందరు మీకు మీ ప్రభుత్వం ఎప్పుడు ఇలాగ ఉండాలి, స్థిరంగా ఉండాలి, ముందు కూడా వీళ్ళు ఇదే రావాలని. నేను 500 కొన్నానండి. 8500 కొన్నానండి 1987లో. కొంచెం ఇంటీరియర్ కొన్నాక రేట్ తక్కువ పడింది. ఈవెందో ఎక్కడే కొన్నప్పటికీ ఆ భూమే కదండి. ఎర్నేని సీతాదేవి గారి కమిషన్, ఎర్నేని ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఎట్ దట్. ఎర్నేని సీతాదేవి గారు అసెంబ్లీ హౌస్ కమిటీ రికమెండేషన్ మాకు ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్కడు సంతోషంగా గుళ్ళో మీ పేరున పూజ చేస్తారు. సంతోషంతో వాడు మీ పేరున పూజలు చేస్తారు. ఎల్లకాలం మీకు సపోర్ట్గా ఉంటారు ఓటు రూపేణా. నిజంగా ఇది చాలా బాధాకరం. చాలా మంది వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ అని చెప్పాలి, చాలా మంది వస్తూ ఉన్నారు. వారు కొనుక్కున్నారు, వాళ్ళ తండ్రులు కొన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా సాధించుకోలేకపోయని చెప్పేసి ఇప్పటికే చాలా మంది మనతోటి సైనికాధికారులు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. బోర్డర్లో యుద్ధం చేశాను, బోర్డర్లో గెలిచాను, కానీ ఇక్కడ గెలవలేకపోతా ఉన్నాం, సొంత గడ్డ మీద గెలవలేకపోతా ఉన్నాం, కబ్జాకోరుల నుంచి తప్పించుకోలేకపోతా ఉన్నాం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తాను. సార్ మీ పేరు? సార్ ధన్ సింగ్.
ధన్ సింగ్. గారు ఎన్ని గజాలు కొన్నారు ఇక్కడ మీరు? 350 గజాలు కొన్నానండి. అది 84లో కొన్నాను. ఏమండి ఇప్పటి వరకు ఎన్నో మీటింగ్లు అయినాయి, అయ్యాన్ని ఇవన్నీ అని చెప్పి ఎన్నో గవర్నమెంట్ కూడా చేంజ్ అయినాయి. అయినా కానీ టిల్ టుడే వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ అవర్ ప్లాట్స్. ఈవెన్ దో ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఆఫ్ తెలంగాణ, మీరు దయచేసి ఎట్ ది ఎర్లియస్ట్ మా అందరికీ ఎంతోమంది అంటే కనీసం 1700-1800 మంది కస్టమర్స్ ఉన్నారు. అందరికీ ప్లాట్లు ఇప్పించి మీ పేరును మరీ తలుచుకునేటట్టు, ప్రతిరోజు తలుచుకునేటట్టు గవర్నమెంట్ తరఫున మీరు మాకు అందజేయాలని ప్రార్థన. మీ పేరు మేడం? లక్ష్మి అండి నా పేరు. ఎప్పుడు కొనుక్కున్నారు మేడం? మేము 86లో కొన్నామండి. ఓకే. మా వారు ఉన్నప్పుడు కొన్నామండి. మా వారు చనిపోయారు 95లో చనిపోయారు మా వారు. అప్పటి నుండి వస్తుంది ఈ ప్లాట్ అని ఎదురు చూస్తున్నాము. మాకు అదొకటే ఉందండి ఆధారము. దాని గురించి మేము తిరుగుతూనే ఉన్నాము మీటింగ్లు. అప్పుడు మా పాప పెళ్లి చేసి ఇద్దాం కట్నం కింద అని చూస్తే కూడా మాకు రాలేదండి అది. దాని గురించే మేము తిరుగుతున్నాము. ఎట్లన్నా మాకు ఈ ప్లాట్ వచ్చేటట్టు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. సో ఈ ప్లాట్ కోసం మీ వారు పోరాడి చనిపోయారు? యాక్సిడెంట్లో చనిపోయారండి. మేడం మీ పేరు? నా పేరు జి లక్ష్మీదేవి అండి, గొల్లవెల్లి లక్ష్మీదేవి. 500 గజాలు తీసుకున్నారండి. 85లో తీసుకున్నారు. మా చిన్న బాబు పుట్టాడు. ఆ 85 నుంచి మేము 91కి హౌసింగ్ బోర్డుకి వచ్చామండి. 91 నుంచి తిరుగుతున్నాను. ఇక్కడ ఇల్లు కట్టుకుందాము, కొంప ఏదో వేసుకుందాము అనేసి. అప్పటి నుంచి తిరుగుతూ ఆయన మొన్న 2005లో ఆయన చనిపోయారండి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు దయచేసి ఆడోళ్ళకి బాగా సహాయం చేస్తారు. మాకు ఎలాగైనా మా ఫ్లాట్ ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఎలాగైనా మా ఫ్లాట్స్కి వచ్చి చూడండి సార్. ఈ కబ్జాకోరుల నుంచి కాపాడండి సార్. దయచేసి కొంచెం చూసి ఒక్క కన్నేయండి సార్ మా స్థలాల మీద. అమీన్పూర్ నుంచి సార్. థ్యాంక్ యూ సార్. मेरे फादर लिए थे सर 1982లో తీసుకున్నారు. మీ ఫాదరు? మా ఫాదర్ ఆయన చచ్చిపోయినారు. అది 10,000కి తీసుకున్నారు సార్. ఏ ఇయర్ సార్? 1982లో పేపర్స్ ఉన్నది. మా ప్లాంట్ నెంబర్ 999 ఉన్నది సార్. అది అమీన్పూర్లో తీసుకున్నారు. ఇప్పుడు దాకా తిరిగి ఆయన చచ్చిపోయినారు. 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు దాకా ఏం దొరకలేదు, ఏం లేదు. చాలా కష్టం ఉన్నది. మీరు హెల్ప్ చేస్తే, చీఫ్ మినిస్టర్ నుంచి హెల్ప్ చేస్తే మాకు చేస్తే మాకు హెల్ప్ అయితే అది పిల్లలు పెళ్లిలో అయిపోతాయి. అది మాది ఒకటే ఆశ ఉన్నదండి. అందరూ ఆ కళ్ళల్లో నిజంగా చూస్తే కన్నీళ్ళని కళ్ళల్లో కుక్కుని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు మనతో మాట్లాడారు, మహిళలు మాట్లాడారు, వారి భర్తలు భూమి కోసం పోరాటం చేసి చనిపోయారు. అదేవిధంగా వారి తండ్రులు భూమి కోసం పోరాటం చేసి చనిపోయారు. కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోటి ఇక్కడ భూములు కొనుక్కుంటే ఈ భూములను ఇప్పటికీ కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడికి చాలా % భూమి కబ్జాకోరుల బారిన పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు కొంతమంది బెదిరింపులు కూడా పాల్పడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడం మీ పేరు? నా పేరు రీనా అండి. 1984లో యాజ్ ఎ ప్రైవేట్ స్కూల్ టీచర్ నేను ఎంతో కష్టపడి సంపాదించిన. అప్పుడు జీతం మనకు వచ్చేది చాలా తక్కువ అండి. అలాంటి జీతంలో కూడాను నేను ఒక చిన్న ప్లాట్ ఉంటే మా పిల్లలకి పనికి వస్తుంది కదా అనుకొని 300 స్క్వేర్ యార్డ్ తీసుకున్నానండి. అయితే ఎంతోమంది ఇప్పుడు చెప్తున్నారు, వింటున్నాను, ప్రతి ఒక్కరు వాళ్ళ నాన్న చనిపోయారని, వాళ్ళ పిల్లలు, నా అమ్మమ్మ చనిపోయారని, తాతయ్య చనిపోయారు చెప్తున్నారు. బట్ ఐఎమ్ అలైవ్. నా పిల్లలకి నేను ఏదో ఒకటి చూపించాలి కదా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ మాకు ఈ ప్లాట్ది ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేయండి సార్. చాలా థ్యాంక్స్ఫుల్గా ఉంటాం సార్ మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. सर नमस्ते सर. हमारे फादर की 1985 में लिए लैंड. उन्होंने कि ऑलरेडी कितने के साल से घूमे के लास्ट में 2012 में हाउ मेनी एसेट्स 500 एफसीटी पर्सनल लोन लगा के उन्होंने बेसमेंट डाले. बेसमेंट डालने के बाद में रूम भी बनाए. रूम बनाने के बाद में 6 मंथ तक अच्छा ही था वो. उसके बाद में एक दिन करंट वगैरह वो वायर करंट वगैरह लगा के हम लोग बहुत पापा 6 मंथ तक आते गए जाते गए, कुछ नहीं हुआ. सिर्फ 1 वीक के लिए खाली घर को आए. आने के बाद में रातों रात JCP से तोड़ दिए. ये हो गया. वो लोन अभी तक क्लियर हो रहा. अभी 5 लाख वो रहा हमारा पापा का पर्स. రైట్. మరి అయితే మొత్తం కనుక మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఇక్కడ
మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూమి యాజమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి మరి ఇక్కడ మొక్కలు కూడా పీకేసామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో దాదాపు ఇక్కడ అమీన్పూర్ సొసైటీకి సంబంధించిన భూములు 1980 నుంచి కూడా ఈ భూములకు సంబంధించిన అంశం అందరికీ తెలుసు కాబట్టి, అయితే ఇక్కడ కనుక చూడొచ్చు, మనం చాలా స్పష్టంగా చూడొచ్చు 280 ఎకరాలు ఈ భూమి దాదాపు, అంటే రోడ్డుకి ఇటువైపు అటువైపు కూడా ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు 280 ఎకరాలు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు చెప్తా ఉన్నారు. సో ఈ 283 ఎకరాల్లోని ఓ భాగంలో ఈరోజు ఈ బాధితులు అందరూ కూడా కలిసి వారందరూ కూడా వారి ఆవేదన వ్యక్తం చేసుకునేటువంటి కార్యక్రమం అయితే చేపట్టారు. సో చూడొచ్చు ఈ 283 ఎకరాల్లో ఇది ఒక భాగంగా చెప్పొచ్చు. అయితే కొంత మేరకు ఇక్కడ భూములు ఏవైతే ఉన్నాయో కొంత మేరకు కబ్జాలకు కూడా గురవుతా ఉన్నాయి అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్కు సంబంధించి దాదాపు ఒక 30 ఎకరాల భూముల్ని ఎలాంటి నివేదిక లేకుండా కేసీఆర్ ప్రభుత్వం 30 ఎకరాల భూములు, అమీన్పూర్ భూములకు సంబంధించి 30 ఎకరాల భూములు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. సో దాని మీద కూడా బాధితులు అయితే కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంది. దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా అమీన్పూర్ భూములో బాధితుల యొక్క గోడు వినేటువంటి నాయకుడు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. దాదాపు 3వ జనరేషన్ ఇక్కడ ఎవరైతే భూములు కొన్నారో ఆ భూములు కొన్నవారు కొంతమంది బ్రతుకున్నారు, లేదా వారి పిల్లలు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ మనవలు కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 జనరేషన్ల నుంచి కూడా అమీన్పూర్ భూముల సొసైటీ భూముల బాధితులు వారి యొక్క గోడును ప్రభుత్వాలకు వెళ్ళబోసుకుంటూనే ఉన్న పరిస్థితి ఉంది. అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నేతలు కానీ ఇప్పటి వరకు నిజంగా స్పందించకపోవడం అయితే చాలా బాధాకరం. అయితే దీని మీద ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ స్పందించింది. ప్రత్యేకంగా ప్రైమ్ నైన్ న్యూస్ బృందం ప్రత్యేకంగా మేమంతా కూడా ఇక్కడికి అమీన్పూర్ వచ్చాం. బాధితుల యొక్క ఆవేదనని ప్రపంచానికి తెలిసే విధంగా వారి యొక్క వాయిస్ ని బలంగా వినిపించే విధంగా అయితే మేము పోరాటం చేశాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రైమ్ నైన్ న్యూస్ పోరాటం చేస్తుంది. అమీన్పూర్ భూముల బాధితులకి ఖచ్చితంగా ప్రైమ్ నైన్ న్యూస్ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేనైతే తెలియజేసుకుంటా ఉన్నారు. కెమెరామెన్ శివతో బ్రహ్మనాయుడు, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు.